కార్పొరేటర్ నిహారిక గారు ప్రస్తుత జవహర్ నగర్ లో ఎలా ఉంటుంది మీ పరిపాలన అనేది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? అంటే యాజ్ ఏ కార్పొరేటర్ నేను ఆల్ టైమ్ టు ద పబ్లిక్, ఎనీ టైమ్ టు ద సర్వీస్. అంటే నేను ఎప్పుడు సర్వీస్ చేయడానికి నేను రెడీ ఉన్నాను అండ్ ఐఎమ్ అవైలబుల్ టు ద పీపుల్. అంటే నా డివిజన్ అనేది అంటే ఏమంటారు, ల్యాండ్ లో చాలా పెద్ద ఏరియా. అంటే ఏరియా వైజ్ నాది ఒక 4 డివిజన్స్ కలిపితే ఉండే ఏరియా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పక్క డివిజన్స్ లో ఒక 15-20 బిల్డింగ్స్ ఉండి ఒక 4 చిన్న రేకుల షెడ్లు ఉంటే, నా హోల్ డివిజన్ లో 15 బిల్డింగ్లు కూడా కనిపించవు. అందరూ డైలీ వేజ్ లేబర్సే, అందరూ వెళ్ళి డైలీ పనుల్లోకి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి మినిమం అంటే వాళ్ళు నా దగ్గర నుంచి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మాకు మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి, వాటర్ కావాలి, ఇక్కడ ఎలక్ట్రికల్స్, మాకు లైట్స్ కావాలి, పోల్స్ కావాలి, అంతే. ఈ బేసిక్ ఎమ్యూనిటీసే వాళ్ళు నన్ను ఫస్ట్ అడిగింది. ఈవెన్ నేను 5 years లో యాజ్ అ కార్పొరేటర్ నేను ఎక్కినప్పుడు కూడా దే ఆస్క్ మీ ఓన్లీ, మాకు తాగడానికి నీళ్ళు లేవు, ఒక పర్టికులర్ ఏరియాలో వాటర్ అస్సలు ఉండదు, ఈవెన్ మనం బోర్ వేసినా అక్కడ రాదు. సో ఆ ఏరియాకి నేను HMWS వాటర్ ఇప్పించగలిగాను. కొన్ని ఏరియాస్ లో యూజిడి లేదు. కంప్లీట్ 28th డివిజన్ లో నా డివిజన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఒక యూజిడి వర్క్ కూడా జరగలేదు. అక్కడ అసలు యూజిడి అనేది ఉండదు. సో మెల్లిమెల్లిగా నాకు వచ్చిన ఫండ్స్ ని ఎక్కడ డిఫికల్టీ ఉందో, ఫస్ట్ ఎక్కడ ప్రజలు మరీ సఫర్ అయిపోతున్నారో ఆ ఏరియాస్ లో ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ యూజిడి వర్క్స్ అయితే కంప్లీట్ చేశాము. కొన్ని ఏరియాస్ లో మెయిన్ రోడ్స్ ఉంటాయి, కనెక్టింగ్ మెయిన్ రోడ్స్ అన్నిట్లో CC రోడ్ వేసే ప్రయత్నం చేశాము. ఇంకా నా ఏరియాలో చాలా అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. కానీ ఏదైతే బేసిక్ వాటర్ అనేది మినిమం ఫెసిలిటీ టు ద పీపుల్, అది అయితే 28th డివిజన్ లో కంప్లీట్ 28th డివిజన్ కి నేను ప్రొవైడ్ చేయగలిగాను. అంటే సాధారణంగా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీలు ఉంటేనే మనకు పదవులు వస్తాయనే రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. అలాంటిది మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ కి వచ్చారు. అంటే ఎందుకు వచ్చారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వజ్రేష్ యాదవ్ గారి నాయకత్వాన్ని నమ్మాము. అండ్ వాళ్ళు ఇది ఒక చేంజ్ తీసుకురాబోతున్నారు అనేది, అంటే బేసిక్ గా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పొరపాట్లు జరిగాయో అవన్నీ మేము సరిదిద్దుతాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ మాట పైనే వజ్రేష్ అంకుల్ నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దో అంకుల్ మేడ్చల్లో విన్ అవ్వకపోయినా నా 28th డివిజన్ లో ఆయన ఒక 33 lakhs ఫండ్ ఇప్పించి నేను ఇప్పుడు అది కూడా యూజిడి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అన్ని రోడ్స్ వేశారు, ఇప్పుడు యూజిడి లేకున్నా నా డివిజన్ లో దానిపైన రోడ్ వేశారు. ఇప్పుడు నాకు అది రీవర్క్, నేను ఇప్పుడు అక్కడ యూజిడి వేయాలంటే మళ్ళీ ఆ రోడ్ ని తవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు నాకు ఏదైతే వజ్రేష్ అంకుల్ కి నేను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వగానే ఆయన నాకు ఒక 33 lakhs అలొకేట్ చేశారు. ఇప్పుడు దాంతో యూజిడి వర్క్స్ ఆల్రెడీ మన డివిజన్ లో స్టార్ట్ అవుతున్నాయి. అంటే మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చినప్పుడు బాగున్నారు? అంటే దేని వాల్యూ దానికే ఉంది. బట్ నాకు బీఆర్ఎస్ ఎందుకు నచ్చలేదు అంటే, ఇప్పుడు నేను చాలా సార్లు వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది కూడా, నా డివిజన్ కి ఎక్కువ ఫండ్స్ ఇవ్వండి, నా డివిజన్ చాలా పెద్దగా ఉంది అండ్ అక్కడ అంతా స్లమ్మే ఉన్నారు, అక్కడ మినిమం యూజిడీస్ లేవు, ఏం లేదు అని ఇవ్వడం జరిగింది. ఆయన అంటే పెద్దగా రెస్పాన్స్ ఏం రాలేదు. నేను చెప్పిన ఏరియాస్ లో కాకుండా ఎక్కడంటే అక్కడ CC రోడ్ వేసేసారు. నాకెందుకో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్ లాగా అనిపించి నేను ఎప్పుడైతే వజ్రేష్ యాదవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారో మేము కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ లో మీరు ఎన్నో రోజుల నుంచి సేవలు చేస్తున్నా కానీ మిమ్మల్ని గుర్తించలేదు అని చెప్పి మాట్లాడడం, ఎందుకంటే మేయర్ పదవి వేరే వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి మీరు చెప్పిన సందర్భం కూడా కనపడుతుంది. పొలిటికల్ గా బీఆర్ఎస్ లో జరిగింది, కాంగ్రెస్ లో జరిగింది. బట్ ఈ కాంగ్రెస్ లో టైంలో మాత్రం ఓన్లీ 1 year ఉంది, ఎందుకులే అనే థాట్ లో ఉండే. అంటే ఈ 1 year లో ఇంకొకరి దగ్గర నుంచి పదవి గుంజుకొని ఆ కక్షపూరిత రాజకీయాలు చేయాలనే ఆలోచన లేదు. సో వద్దులే అని మేము కూడా అనుకోవడం జరిగింది. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఒక బీఆర్ఎస్ మేయర్ ఉండే కావ్య గారు అనేసి, వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని ఈగో ప్రాబ్లం లోకి వెళ్ళి చేసే రాజకీయం నిహారిక గౌడ్ గాని శంకర్ గౌడ్ గాని ఎప్పుడు చేయరు. సో ఎందుకులే మనకి వద్దు అని వదిలేసుకోవడం జరిగింది. నిహారిక గౌడ్ రాజకీయం కోసమే అన్ని పదవుల కోసమే ఆశపడుతూ ఉంటది అని చెప్పేసి నేను అంటే మీరేమంటారు? నిహారిక గౌడ్ అట్లా ఆశపడుతుంది అంటే, నేను ఫస్టే మేయర్ అయ్యేదాన్ని, ఫస్టే డబ్బులు పెట్టేదాన్ని, డబ్బులు పెట్టి మేయర్ తెచ్చుకునేదాన్ని. పదవులు శాశ్వతం కాదు నా దృష్టిలో. ఇవి 5 years అయిపోతే నేను కార్పొరేటర్ లాగా వెళ్ళిపోతా. కానీ నేను చేసిన వర్క్ జనాలకు గుర్తుండాలి అంటే నేను ఆ నేమ్ తెచ్చుకోగలిగాని, ఆ నేమ్ నేను తెచ్చుకున్నా అని నేను అనుకుంటున్నాను. మేడం, జవహర్ నగర్ గతంలో చూసుకున్నట్టయితే సంచలన వార్త అనేది జవహర్ నగర్ లో జరిగింది. ఒక చిన్నపిల్లవాడిని కుక్క లాక్కొని వెళ్ళేది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మరి ఇప్పుడు ఆ బాలుడి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఇప్పుడు వెళ్ళి చూసారా? వాళ్ళని వెళ్ళి చూసాము. అయితే అక్కడ చాలా మంది నాయకులు వచ్చి పరామర్శించారు.
పరామర్శించి వెళ్ళారు. కాకపోతే వాళ్ళకి ఏం సహాయం దొరకలేదు. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళకి ఒకటి మున్సిపల్ లో జాబ్ ఇప్పించడం జరిగింది. అయితే ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా ఎడ్యుకేటెడే. బట్ ఆయన ఎడ్యుకేషన్ తగ్గట్టు మున్సిపల్ లో ఏ వేకెన్సీస్ లేదు కాబట్టి ఏదైతే అవైలబిలిటీ ఉందో ఆయనకు అక్కడ జాబ్ ఇచ్చాము. ఇప్పుడు ఏదైనా ఫర్దర్ గా మంచి వేకెన్సీస్ ఆయన ఎలిజిబిలిటీ తగ్గట్టు డెఫినెట్ గా ఆయనకు వస్తే మాత్రం డెఫినెట్ గా మేము ఆయన ఆ పొజిషన్ లో డెఫినెట్ గా ప్లేస్ చేస్తాం. జవహర్ నగర్ అనగానే ప్రశాంతత కంటే రాక్షసత్వం ఎక్కువ కనపడుతుంది అని చెప్పేసి అంటారు కదా. ఎందుకంటే డ్రగ్స్ కానీ మర్డర్స్ కానీ అట్లా ఎక్కువ జరుగుతుంటది. కనీసం ఆడపిల్లలు 7 దాటితే బయటికి రాని పరిస్థితి కూడా కనపడుతుంది అంటారు కదా. అంటే అది జవహర్ నగర్ ని మనం 2 విధాలుగా చూసుకోవచ్చు. మా జవహర్ నగర్ చాలా మందికి గూడు కల్పించింది. అక్కడ వచ్చి చాలా మంది బ్రతుకుతున్నారు. ఆ పర్సెప్షన్ లో చూసుకోవచ్చు, ఇది చూసుకోవచ్చు. అయితే మీ ఇంతకు ముందు ఏదైతే తులసి వనంలో ఒక గంజాయి మొక్కున్న గంజాయి గురించి మాట్లాడతారని, జవహర్ నగర్ చాలా మందికి గూడు కల్పించింది. చాలా మంది అక్కడ వచ్చి హ్యాపీగా ఉంటున్నారు. ఏదైతే కొంతమంది మైగ్రెంట్స్ వేరే ఏరియాస్ నుంచి వచ్చి డిస్టర్బ్ చేయాలని వచ్చి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. నేను లేనని చెప్పట్లేదు. రెడ్ హాట్ స్పాట్స్ అయితే జవహర్ నగర్ లో డ్రగ్స్ గురించి ఉన్నాయి. దో పాలిటిషియన్స్ గానీ, లీడర్స్ గానీ, పోలీస్ గానీ అందరూ ఎంత వర్క్ చేసినా ఇనిషియల్లీ వాట్ ఐ సెడ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతేనే బాగుంటుంది. వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తే జవహర్ నగర్ కి ఈ పేరు అయితే ఏది ఉందో అది వానిష్ అయిపోయి మా జవహర్ నగర్ ఇంకా ఉజ్వలంగా కనిపిస్తుంది.